ఎంత ప్రెషర్ చేశారో తెలుసా పోలీసులు. నాకు బెయిల్ ఎలా వచ్చిందో తెలుసా? చెప్పండి. ఒక కోర్టులో ఎప్పుడు కూడా ప్రీవియస్ తీర్పులు ఉంటాయి, అవి రెఫరెన్స్ గా పెట్టి అడుగుతూ ఉంటారు. ఈ కేసుకి ఇట్లా అప్పుడు ఇలా జరిగింది ఇలా అని ఉంటాయి కొన్ని. దాంట్లో ఒక అతను, ఒక చాలా పెద్ద లాయర్, అడ్వకేట్, అన్ని కేసులు గెలిచాడంట, ఒక్క కేసు ఓడిపోయారంట. ఆ పాయింట్ నా ముందరే లాయర్ వాదిచ్చి నాకు బెయిల్ తెప్పించారు. సో చెప్పారు, అది పెట్టి జడ్జి గారికి ఆ పేపర్స్, ఆ పాయింట్లన్నీ పెట్టి ఆ ప్రీవియస్ జడ్జిమెంట్ది కాపీ ఇచ్చి ఆయన అడిగారు అనమాట. ఇట్లా ఒక కేసు ఓడిపోయారు ఎందుకు అని లాయర్ని అడిగారంట. ఓడిపోయిన తర్వాత అడ్వకేట్ గారిని అడిగితే, నాకు న్యాయానికి నాకు జరిగే యుద్ధంలో అయితే నేనే గెలిచేవాడిని, ఇక్కడ మీడియాకి న్యాయానికి జరిగిన విషయంలో మీడియా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నేను ఈ కేసు ఓడిపోయాను అన్నారంట. అలా కూడా ఓడిపోతారండి. మరి ఏం చేస్తారు ఇప్పుడు మీడియా వాళ్ళు? ఏం చేస్తారు, ఈవిడే కండక్ట్ చేసేసింది, ఈ అమ్మాయిని ఈవిడే తీసుకెళ్ళిపోయింది, అదే ఆవిడెవరో మాట్లాడి వీళ్ళెవరో మాట్లాడి మొత్తం ఇదే కదా. అడుగు తినే వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో కూర్చోపెట్టుకుని, అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు 10,000 ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట.